హాయ్ గాయ్స్, 6th క్లాస్ సోషల్ స్టడీస్లో 5th లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనం అనే లెసన్ని ఈరోజు చదువుదండి. ఇందులో ఉన్న విషయాలను అవగాహన చేసుకుందాం. ఇందులో మనం ఏ విషయాల గురించి తెలుసుకుంటామంటే ఆది మానవుల సంచార జీవన విధానం, వారి ఆహార సేకరణ విధానం, వారు నిప్పును ఉపయోగించిన విధానం, తమకు అనుకూలంగా వారి రాతి పనిముట్లను ఉపయోగించిన విధానం, వ్యవసాయ అభివృద్ధి క్రమంగా నాగరికతల ఆవిర్భావానికి ఎలా దారితీసిందో తెలుసుకుందాం. చూడండి, సంచార జీవనం నుండి స్థిర జీవనం. ఆదిమ జీవనం సంచార జీవనం, ఆహార సేకరణ, మచ్చిక చేసుకోవడం, నిప్పు, పశుపోషణ, పంటలు, మొక్కల పెంపకం. స్థిర జీవనం, రాతి పనిముట్లు, ఇండ్ల నిర్మాణం. ఇదంతా మనం గమనిద్దాండి. ప్రతిరోజు మనం ఆహారంగా అన్నం, చపాతీ, పండ్లు, ధాన్యాలు, పాలు, మాంసం మొదలగు వాటిని తీసుకుంటాం. మానవుల ఆహారాన్ని ఎలా కనుగొన్నారో మీకు తెలుసా? ఎలాంటి ఆహారాన్ని పండించకుండా మానవులు ప్రకృతి నుండి ఆహారాన్ని సేకరించేవారని మీకు తెలుసా? మనం తినే పండ్లు, కూరగాయల్లో ఏవి విషపూరితమైనవో, ఏవి విషపూరితం కావో తెలుసా? వీటికి సమాధానంగా మన చరిత్రను పరిశీలించి మానవుడు ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు ఎలా చేరుకున్నాడో చూద్దాం. ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాల పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు. వారు ఆహారం సంపాదిస్తున్న పద్ధతిని బట్టి వారిని అలా పిలిచారు. వారు అడవుల నుంచి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను తినడానికి ఉపయోగపడే వేర్లను, దుంపలను, కాయలను, గింజలను, ఆకులను, తేనెను, అడవిలో సహజంగా పెరిగే అటవీ ధాన్యాలను సేకరించేవారు. ఆహారం కొరకు వారు జంతువులను, పక్షులను వేటాడేవారు, చేపలను పట్టేవారు, గుడ్లను సేకరించేవారు. ఈ వేట ఆహార సేకరణ అంత సులభమైన విషయం కాదు. చెట్లు లేదా మొక్కల ద్వారా ఆహార సేకరణ చేయాలంటే వాటి భాగాల్లో దేన్ని తింటారో తెలిసి ఉండాలి. పండ్లు ఏ కాలంలో పక్వానికి వస్తాయో తెలియాలి. వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు, జీవన విధానం వేటగాళ్లకు తెలిసి ఉండాలి. వేటాడే సమయంలో అప్రమత్తత, చురుకుదనం, ఏకాగ్రత ఉండాలి. ఈ విషయాలను ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునేవారు. వాటిని తమ సంతతికి తెలియజేసేవారు. ఆది మానవుల జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. మీరు తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి. సంచార జీవనం. ఆది మానవులు చిన్న చిన్న సమూహాలుగా లేదా గుంపులుగా ఉండేవారు. వారు గుహల్లో, చెట్ల నీడల్లో లేదా రాతి స్థావరాల్లో నివసించేవారు. ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని సంచార జీవులు అంటారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆహార సేకరణలో పాల్గొనేవారు. ఆహారాన్ని వారి సమూహంలోని లేదా గుంపులో ప్రజలందరితో పంచుకునేవారు. వారు ఎందుకు సంచార జీవనం గడిపారో అందుకు కారణాలను తెలుసుకుందాం. సంచార జీవనం గడపడానికి కారణాలు. ఆది మానవులు సంచార జీవనం గడిపేవారని మనం తెలుసుకున్నాం. ఒక ప్రాంతంలో మొక్కల ద్వారా, జంతువుల ద్వారా లభించే ఆహారం పూర్తిగా అయిపోయేంత వరకు వారు అక్కడే ఉండి తర్వాత ఆహారం కొరకు మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. సాధారణంగా వివిధ కారణాల వల్ల జంతువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళుతుంటాయి. ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు వాటిని వేటాడుతూ వెళ్ళేవారు. కొన్ని ప్రత్యేక కాలంలోనే చెట్ల పండ్లునిస్తాయి. తమ మనుగడ కోసం ఆహార సేకరణలో భాగంగా ఆది మానవులు పండ్లు దొరికే ప్రాంతానికి వెళ్ళేవారు. మానవులు, జంతువులు, మొక్కలు జీవించడానికి నీరు అవసరం. వేసవి కాలంలో నీటి వనరులైన సరస్సులు, కుంటలు, నదులు ఎండిపోతాయి. కావున నీరు లభించే ప్రాంతానికి ఆదిమానవులు వలస వెళ్ళేవారు. నిప్పును కనుక్కోవడం. ఆదిమానవులు నిప్పును కనుగొన్నారు. నిప్పుతో ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తాము నివసించే గుహల్లో వేడిని, వెలుగును నింపడానికి, చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడింది. ఈ విధంగా నిప్పు ఆది మానవులకు అనేక విధాలుగా ఉపయోగపడింది. కావున వారు నిప్పును పవిత్రంగా భావించారు. ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం? పురావస్తు తవ్వకాలలో దొరికిన పనిముట్ల ద్వారా మనం ఆది మానవుల గురించి తెలుసుకోవచ్చు. వారు రాళ్లతో, కర్రలతో, ఎముకలతో తయారు చేసిన పనిముట్లను విస్తృతంగా ఉపయోగించారు. ఈ పరికరాలను వారు జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించారు. రాతి పనిముట్లను జంతువుల మాంసం, ఎముకలు కోయడానికి వాడారు. భూమిలో నుంచి ఆహారం ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలను ఉపయోగించారు. జంతువుల వేటకు విల్లు, అంబులను, ధనస్సు, బాణాలను తయారు చేసుకున్నారు. ఈ పరికరాలతో
వారి వేట సులువుగా సాగేది. ఇగో చూడండి, ప్రాచీన రాతి పనిముట్లు. ఇవి చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన రాతి పనిముట్లు. తర్వాతి కాలంలో తయారు చేసిన రాతి పనిముట్లు ఇవి. తర్వాత 10,000 సంవత్సరాల క్రితం తయారు చేసిన రాతి పనిముట్లు ఇవ్వండి. ఈ రాతి పనిముట్లుగా ఉపయోగించిన గులకరాళ్ళు ఇవన్నీ. బెలూన్ గుహలు. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాలు, అవశేషాలను అధ్యయనం చేసేవారిని పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లా గుహల్లో ఆది మానవులకు చెందిన అనేక రాతి పనిముట్లను కనుగొన్నారు. ఎక్కడ? కర్నూలు జిల్లాలో. ఈ జిల్లాలో బేతంచెర్ల, బనగాపల్లె ప్రాంతంలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. బేతంచెర్ల, బనగాపల్లి ప్రాంతంలో కొన్ని వందల గుహలు ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి, రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించారు. జంతువులు, ఎముకలు, రాతి పనిముట్లు, ముఖ్యంగా సూక్ష్మరాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లని ఈ గుహలలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహల్లో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు. ఈ గుహల్లోనే దొరికాయి అన్నమాట. కర్నూలు జిల్లాలోని బెలూన్ గుహల్లో ఎముకలతో చేసిన పనిముట్లు అనేవి ఇక్కడ తప్ప ఇంకెక్కడ భారత ఉపఖండంలో దొరకలేదన్నమాట. కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగాపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి గుహల్లో ఎముకలతో చేసిన పనిముట్లు అనేవి దొరికాయి, ఇంకెక్కడ దొరకలేదు. కర్నూలు జిల్లా ముచ్చట్ల చింతమామ గవి గుహలో లభ్యమైన ఎముకలతో చేసిన పనిముట్లు చూడండి ఇవి. చిత్రకళ. ఆది మానవులు గుహల్లోనూ రాతి స్థావరాల్లోనూ నివసించేవారు. గుహల గోడలపై, రాతి స్థావరాలపై ఆది మానవులు జంతువులను, వారు వేటాడే సంఘటనలను చిత్రీకరించారు. వారు కొన్ని రకాల రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైన రంగులను తయారు చేసుకునేవారు. చిత్రించడానికి వెదురు కుంచెలను ఉపయోగించేవారు. చింతకుంట గ్రామం మద్దనూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలోనిది. చింతకుంట గ్రామం మద్దనూరు మండలం, ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలోనిది. ఇక్కడ 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఈ రాతి స్థావరాల్లో ఆది మానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారు. ఎరుపు, తెలుపు రంగుల్లో 200 పైగా చిత్రాలున్నాయి. వాటిల్లో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఎద్దులు, ఆవులు గుంపు అని అంటారు. ఇంకా మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవుల చిత్రాలు మనం గమనించవచ్చు. ఇదిగోండి చూడండి, ఇదే అండి. ఇలా సుదీర్ఘ కాలం పాటు ఆదిమానవులు, వేటగాళ్ళు తమ జీవనాన్ని గడిపారు. తర్వాతి కాలంలో వీరు వ్యవసాయదారులు, పశుపోషకాలుగా ఎలా మారారో అందుకోసం దోహదం చేసిన కారణాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార సేకరణ నుండి వ్యవసాయదారులు పశుపోషకులుగా మార్పు. దాదాపు 1200 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి. ఈ మార్పులు మానవ జీవితంలో అభివృద్ధికి సూచికగా చెప్పవచ్చు. ఈ కాలంలో ఆది మానవులు ఆహార సేకరణదారుల నుండి ఆహార ఉత్పత్తిదారులుగా మారారు. ఈ వాతావరణ మార్పులు మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం విస్తరించింది. గడ్డి తినే జంతువులైన ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలగు వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. చూడండి, ఇక్కడ రాతి యుగం కాలం అని ఇచ్చారు. పాతరాతి యుగం యొక్క కాలం BCE 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BC 10,000 సంవత్సరాల వరకు. పాతరాతి యుగం యొక్క కాలం అనేది BC 2.6 మిలియన్ సంవత్సరాల నుండి BC 10,000 సంవత్సరాల వరకు. దీన్నే పాలియోలిథిక్ యుగం అంటారు. పాతరాతి యుగాన్ని పాలియోలిథిక్ యుగం అంటారు. మధ్యరాతి యుగం, ఇది మెసోలిథిక్ యుగం. పాలియోలిథిక్ యుగానికి, పాతరాతి యుగానికి మరొక పేరు పాలియోలిథిక్. మధ్యరాతి యుగానికి మరొక పేరు మెసోలిథిక్. కొత్తరాతి యుగానికి నియోలిథిక్. చూడండి, మధ్యరాతి యుగం యొక్క కాలం BC 10,000 సంవత్సరాల నుండి
BC 8000 సంవత్సరాల వరకు. కొత్త రాతి యుగం 8000 సంవత్సరాల నుండి BC 3000 సంవత్సరాల వరకు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇవన్నీ. పంటలు పండించడం. క్రమంగా పచ్చదనం విస్తరించడంతో ఏ ప్రాంతాల్లో ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయో, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయో మానవులు పరిశీలన చేయడం ప్రారంభించారు. తమకు కావలసిన గింజలు ఏరుకొని వాటిని విత్తి ఆహారపు మొక్కలుగా పండించడం క్రమక్రమంగా నేర్చుకున్నారు. ఇది వ్యవసాయానికి నాంది పలికింది. మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, శనగ, మునగ పంటలను పండించారు. పశుపోషణ. చూడండి, మానవులు నివసిస్తున్న ప్రాంతాలకు ఆహారం కొరకు జంతువులు రావడం ప్రారంభించాయి. వారు తమ నివాసాల దగ్గరికి వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. ఎంపిక చేసుకున్న జంతువులతోనే పశోత్పత్తి గావించేవారు. ఇలా మచ్చిక చేసిన జంతువులలో గొర్రెలు, మేకలు, ఎద్దులు లాంటి గడ్డి తినే జంతువులు, గుంపులుగా నివసించే పందులు ముఖ్యమైనవి. ఆదిమానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులను క్రూర మృగాల నుండి కాపాడేవారు. ఈ విధంగా మానవులు వ్యవసాయ పశుపోషకులుగా మార్పు చెందారు. వీరి యొక్క స్థిర జీవనం. ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలను గమనించారు. విత్తనాల నుండి మొక్కలు రావడం, కొన్ని పంట చేతికి రావడానికి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు. పంటలకు నీరు పెట్టడానికి, జంతువుల, పక్షుల నుండి వాటిని కాపాడడానికి పంట పండే ప్రదేశాల్లో ప్రజలు నివాసం ఏర్పరచుకున్నారు. పండించిన ధాన్యాన్ని భవిష్యత్ అవసరాలకు నిల్వ చేసుకోవడానికి చర్యలు తీసుకున్నారు. ఆహార నిల్వలు ఆహారంగా, విత్తనాలుగా వాడుకున్నారు. ఆహార నిల్వలను ఆహారంగాను, విత్తనాలుగాను వాడుకున్నారు. ఆహార నిల్వల కొరకు మట్టి పాత్రలను, గంపలు, బుట్టలు లేదా నేల మాళిగలను ఉపయోగించారు. మచ్చిక జంతువులను జాగ్రత్తగా కాపాడుకుంటే అవి అనతి కాలంలోనే తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఇవి మాంసం, పాల పదార్థాలు అందిస్తాయి. ఈ కారణాల వల్ల ఆదిమానవులు చాలా కాలం పాటు ఒక ప్రదేశంలో నివాసం ఉండడం ప్రారంభించారు. మట్టితో, గడ్డితో చేసిన గుడిసెల్లో, ఇండ్లలో నివసించడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో భూగ్రహాలను నిర్మించారు. వాటిలోకి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. వంట చేసుకోవడానికి ఇంటి బయట, లోపల ఏర్పాట్లు ఉండేవి. బహుశా ఇలాంటి ఇండ్లు చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా ఉండవచ్చు. వ్యవసాయ పశుపోషణకు ఉపయోగించిన రాతి పనిముట్లు. ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరొక రాతిపై సానపెట్టడం ద్వారా గొడ్డళ్ళు లాంటి పరికరాలు తయారు చేసుకున్నారు. ఇలాంటి సానపెట్టిన గొడ్డళ్లను కొయ్యపెట్టి బిగించేవారు. వీటితో చెట్లను నరికేవారు. ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం అంటారు లేదా కొత్త రాతి యుగం అంటారు. రుబ్బురోలు, రోకలతో ధాన్యంను మరియు ఇతర మొక్కల ఉత్పత్తులను దంచేవారు. అందమైన బొమ్మలు చిత్రించిన మట్టి కుండలు తవ్వకాల్లో బయటపడ్డాయి. బహుశా ఈ మట్టి పాత్రలు వంటకు, ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించి ఉండవచ్చు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నందగ్రామంలో తవ్వకాల్లో బయటపడిన రాతి పనిముట్లు అంటండి ఇవి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నందగ్రామంలో. ఇక్కడ చూడండి, వీటిని ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగించిన కుండలు అన్నమాట. మహారాష్ట్రలోని నవీన ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికితీసిన పనిముట్లు. నవీన రాతి యుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేశారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైన పనిముట్లను తయారు చేసుకున్నారు. కాంస్య యుగ ప్రారంభం కాలం నాటికి వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. సంక్లిష్టమైన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలతో కూడిన నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెస్పటోమియా, ఈజిప్ట్, సింధులోయ, భారతదేశం సింధులోయ మరియు చైనాలో వర్ధిల్లాయి. తరువాతి ఈ పాఠంలో మీరు భారతదేశంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికతను గూర్చి చదువుతారు. నెక్స్ట్ క్లాస్లో అనుకుంటండి. చూడండి, పదకోసం ఇక్కడ
వేట ఆహార సేకరణ అంటే అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులు, జంతువులు, పక్షులను వేటాడేవారు. పశు కాపర్లు పశువులను పెంచేవారు. పురాతత్వ శాస్త్రజ్ఞుడు తవ్వకాలలో దొరికిన పురాతన సామాగ్రి ఇతరలను అధ్యయనం చేసేవారిని పురాతత్వ శాస్త్రజ్ఞుడు అంటారు. స్థిర జీవనం ఒక చోట నివసించడం. రాతి పరికరాలు వివిధ అవసరాలకు రాతితో చేసిన పనిముట్లు. రోలు, రోకలి వ్యవసాయ ఉత్పత్తులను దంచడానికి ఉపయోగించేవి. కంచు లోహం, రాగి, టిన్ లోహాల మిశ్రమం. మచ్చిక చేసుకుంటా కావలసిన మొక్కలను, జంతువులను పెంచుకోవడం. ఈ లెసన్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తొలి నాగరికతలు. ఇది నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సంచార జీవనం నుండి స్థిర జీవనం, ఎలా ఆది మానవులు వచ్చారు అనేది ఈ లెసన్ యొక్క అర్థం అన్నమాట, భావం అన్నమాట. ఓకే, ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో తొలి నాగరికతలు అనే ఈ లెసన్ చూద్దామండి. థ్యాంక్ యూ అండి.